నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎం భాను గారు రాసిన అలసట అనే కథను విందామా? తెల్లవారుజామున 4 గంటలకు అలారం మోగింది. సుగుణకు మెలకువ వచ్చినా మగతగా ఉండిపోయింది. పక్కనే ఉన్న భర్త, లే సుగుణ, అలారం మోగింది అంటూ అటు తిరిగి పడుకున్నాడు. మళ్ళీ 5 నిమిషాలకు మోగింది. సుగుణ, లే, మళ్ళీ అలారం మోగింది, వెళ్ళేటప్పుడు అలారం ఆఫ్ చేసి వెళ్ళు అన్నాడు భర్త. ఇక తప్పనిసరిగా లేచి అలారం ఆఫ్ చేసి దేవుడికి దండం పెట్టుకుని దైనందిన కార్యక్రమాల్లోకి దిగింది. బ్రష్ చేసుకుని స్నానం చేసేటప్పటికి కొంచెం వెలుతురొచ్చింది. పెరటి తలుపు తీసుకుని తులసమ్మ దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టింది. లోపలికి వచ్చి గిన్నెతో నీళ్లు స్టవ్ మీద పెట్టి ఫిల్టర్లో కాఫీ పొడి వేసింది. ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి వెచ్చబెట్టింది. ఇడ్లీలోకి టమాటా కొత్తిమీర పచ్చడి చేసి కాస్త కాఫీ తాగింది. ఈలోపే సమయం 5:30 అవడంతో పిల్లల గదిలోకి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపింది. వాళ్ళు తయారై వచ్చేటప్పటికి టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. ఈలోపు కుక్కర్ రావడంతో గబగబా మూత తీసి పప్పు తాలింపు వేసి బంగాళాదుంపలు ఫ్రై చేసింది. 2 క్యారేజీల్లోకి సర్ది పెట్టింది. పిల్లల బస్సు 7 గంటలకే వచ్చేస్తుంది. పిల్లలు తయారై వచ్చి టిఫిన్ చేసేటప్పటికి బస్సు రెడీగా ఉంటుంది. వాళ్ళని పంపి కాస్త అమ్మయ్యా అనుకుంటూ కూర్చునేటప్పటికి భర్త లేస్తాడు. ఇక భర్త ఆఫీస్కి వెళ్ళే వరకు ఒకటే హడావుడి. అతను ఆఫీస్కి వెళ్ళే వరకు ఏ పని చేయకూడదు. అతను చుట్టూ తిరుగుతూనే ఉండాలి. పిల్లల కంటే భర్తకు చేసేటప్పటికి అలసట ఎక్కువ వస్తుంది సుగుణకి. మధ్యాహ్నం భర్త భోజనానికి ఇంటికి వస్తాడు. మళ్ళీ అతని కోసం ప్రత్యేకంగా వేడిగా వండాలి. మళ్ళీ అతను ఆఫీస్కి వెళ్ళాక గిన్నెలు తోముకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రి భోజనాలు. ఇలా గడిచిపోతోంది. విసుగు వేస్తోంది సుగుణకి. మధ్య మధ్యలో బొంబాయి నుండి వచ్చే ఆడబడుచు తన చేత పచ్చళ్ళు పట్టించుకోవడం, వడియాలు అప్పడాలు పెట్టించుకోవడం, లేదా ఫలానా రోజున వస్తానని ఫోన్లోనే ఆర్డర్ చేయడం. నువ్వు చాలా బాగా చేస్తావు వదినా అంటూ పొగట్టం. ఆ విధంగా అత్తగారు ఆడబడుచు వచ్చి రోజులు ఇక్కడే గడిపేయటం. రైల్వే స్టేషన్ దగ్గర అవడంతో ఇది సెంటర్ అని దిగి ఒకరోజు ఉండి మర్నాడు ట్రైన్కి టైంకి వెళ్ళే వాళ్లతో విసుగొస్తోంది సుగుణకి. అందరూ ఇక్కడి నుంచి బజార్లు చేసుకోవడం, కూడా తనని రమ్మనకపోవడం, నువ్వు వచ్చేస్తే మాకు భోజనాలు ఎలా అనడం, వాళ్ళు మొహమాటానికి రమ్మన్నా తను కూడా వచ్చేస్తే ఇంట్లో పని ఎలాగా అని భర్త. ఆ రోజు భర్త క్యాంపుకు వెళ్లడంతో కాస్త తీరిక దొరికింది. ఇంతలో స్నేహితురాలి నుండి ఫోన్ వచ్చింది. ఇద్దరూ కుశల ప్రశ్నలు అయిన తర్వాత స్నేహితురాలు లత సుగుణ గొంతులో నీరసాన్ని పసిగట్టింది. ఏమిటి సుగుణ, అంత డల్గా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాగాలేదా అని అడిగింది. లేదు లత, మనసుకే బాగాలేదు. ఆ మాటలకి లత, అదేమిటి, చక్కని సంసారం, ముచ్చటైన పిల్లలు, మరి దేనికోసం అని అడిగింది. నా జీవితం చక్రంలా అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఒకటే పని. మాట్లాడేవారే లేరు. ఎప్పుడూ మార్పు లేదు. ఒకటే పని అని పిల్లలకు సెలవు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళదామన్నా మా అత్తగారి వైపు చుట్టాలు రావడం, వాళ్ళకి చేయడం, ఇదే సరిపోతోంది. అమ్మను చూసి అప్పుడే సంవత్సరం అవుతోంది. వెళ్తానంటే మా వారు చేసుకోలేను అంటారు పని. ఒక 10 రోజులు అత్తగారిని రమ్మనండి, వండి పెడతారంటే మా అమ్మకు వయసు అయిపోయింది, చేయలేదు అంటారు. ఒక షాపింగ్ లేదు, సరదా లేదు, ఒక సినిమా లేదు, అడిగేవాళ్ళు లేరు. ఆ మాటలకు లత నవ్వుతూ, నీ ఒక్కదాని జీవితమే కాదు, అందరి జీవితాలు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. కాకపోతే నీకోసం నువ్వు కొంత సమయాన్ని గడపడానికి ప్రయత్నించు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు కాస్త ఖాళీ ఉన్నప్పుడు నువ్వే మీ పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళు. వీలైతే మీ ఆయన వచ్చేటప్పటికి రెడీగా ఉండి అతన్ని కూడా బయటికి తీసుకువెళ్తూ ఉండు. ఎన్నో పనులు అలవోకగా చేస్తున్న దానివి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ఒక లెక్క నీకు. అంతవరకు ఎందుకు, నా సంగతే తీసుకో. మా వారు వారానికి 5 రోజులు క్యాంపులోనే ఉంటారు. మిగతా 2 రోజులు మా అత్తగారితో గడపడానికి సరిపోతుంది. రాత్రి పడుకున్నప్పుడైనా మాట్లాడతారని చూస్తే ఇంట్లోకి ఏమైనా కావాలా, డబ్బులు కావాలా అని అడిగి పడుకుంటాడు అంతే. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుని
మా అత్తగారిని ఒప్పించి ఆ పల్లెటూరు నుండి తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 2 రోజులు నాతోనే ఉంటున్నారు. మా అత్తగారికి మా ఆయనకి కూడా సుఖం. సమస్య పరిష్కారం రెండూ మన చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు కాస్త స్థిమితంగా ఆలోచించుకుని ఉత్సాహంతో ముందుకు సాగిపో అంది లత. ఆ మాటలకు ఉత్సాహంతో సుగుణ, చాలా థ్యాంక్స్ లత, మంచి విషయం చెప్పావు. నీతో మాట్లాడటం వల్ల నాకు మనశ్శాంతిగా ఉంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ పెట్టేసి తదుపరి తను చేసే పనుల కోసం ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు మనసు శరీరం రెండూ తేలిగ్గా ఉన్నాయి. ముందుగా సుగుణ చేసిన పని భర్త ఆఫీస్కు, పిల్లల స్కూలుకు దగ్గరగా ఒక ఇల్లు తీసుకుని ఉన్న ఇంటి నుంచి మారిపోవటం. దానితో బంధువుల తాకిడి తగ్గింది. భర్త పిల్లలు ఇంటికొచ్చే సమయం కలిసొచ్చింది. దానితో బయటకు వెళ్ళడానికి వీలవుతోంది. ఈసారి మొహమాట పడకుండా ఆడపడుచు ఫోన్ చేస్తే నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను అని చెప్పింది. సుగుణ భర్త కూడా జరిగేవన్నీ గ్రహించి భార్యకు అనుకూలంగా మసలుకున్నాడు. విన్నారు కదండి, అలసట. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.